సదానందం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ చిన్నైనా. థ్యాంక్ యూ. నెక్స్ట్ Z5 కాంటెంట్ హెడ్ దేశరాజ్ సాయి తేజ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నమస్తే కరీంనగర్ రాగానే ఉక్క వస్తుంది. ఏంటంటే ఒకప్పుడు ఉద్యమాల గడ్డ, కళాకారులకు నిలయం, ఇంత గొప్ప టౌన్లో ఉండడం నిజంగా మా అదృష్టం. ఫస్ట్ టైం వచ్చాను నేను. ఈ ఎనర్జీ చూస్తుంటే ఇట్ ఈస్ వెరీ హై. థ్యాంక్ యూ సో మచ్. ఇక అనిల్ యూట్యూబ్ నుంచి ఓటీటీకి వచ్చాడు. నెక్స్ట్ 70mm వెళ్ళాలి. ఇదే థియేటర్లో తన సినిమా కూడా రిలీజ్ అవ్వాలి. మీరు అందరూ వచ్చి ఆశీర్వదించాలి. అనిల్తో పాటు ఈ ప్రాంతంలో కరీంనగర్ జిల్లానే కాదు, తెలంగాణ మొత్తంలో ఎంతోమంది కళాకారులు ఉన్నారు. గొప్ప కళాకారులకు నిలయం. అలాంటి తెలంగాణ నుంచి అనేక మంది కళాకారులు బయటికి రావాలి. డైరెక్టర్లు, రైటర్లు, లిరిసిస్ట్. ఎంత అద్భుతంగా రాశాడు. ఒకసారి ఆ లిరిసిస్ట్ గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏంటది? గంగడోలు గల్లుమన్నాదో నా జంగమయ్య గుర్తుకొచ్చాడు. ఏం రాశాడు అబ్బా! అసలు లూప్లో వింటున్నాను ఆ పాటలు నేను 3 రోజుల నుంచి. అలాగే మా డిఓపి వర్క్ ఎంత లిమిటెడ్ బడ్జెట్లో అద్భుతమైన ఫ్రేమ్స్ పెట్టాడు. అండ్ ఇంకా అందరికంటే ముందు మా డైరెక్టర్ పాపం ఆయన ఎంత స్ట్రగుల్ అయ్యాడో కూడా తెలుసు. నీకు గట్టిగా ఉంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఇక్కడ. అందరూ మా చుట్టాలు ఎక్కువ పదున్నారు ఇక్కడ. అదృష్టవంతుడు, మంచి చుట్టాలు ఉన్నారు. ఇక ప్రొడ్యూసర్ అనిల్, హీరోయిన్ అందరూ పగలు రాత్రి కష్టపడి పనిచేశారండి. ఇటువంటి కళాకారులు 100 మంది తెలంగాణ నుంచి బయటికి రావాలి. తెలంగాణ సమాజం, తెలంగాణ సినిమా, తెలంగాణ కళాకారులు చిరంజీవంగా నిర్విఘ్నమానంగా కొనసాగుతూనే ఉండాలి. అలా కొనసాగాలి అంటే మీరందరూ సహకరించాలి, వాళ్ళందరిని ఎంకరేజ్ చేయాలి. అలాగే అటువంటి వాళ్ళతో పనిచేస్తున్న మాలాంటి వాళ్ళని కూడా మీరు ఎంకరేజ్ చేయాలి. ఒక సినిమా సక్సెస్ ఎప్పుడవుద్ది? మీరు టికెట్ కొన్నప్పుడు. మోతువారి లవ్ స్టోరీ లాంటి కథలు మన ఒరిజినల్ వెబ్ సిరీస్లో సక్సెస్ అవ్వాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయాలి. దయచేసి పైరసీ వెబ్సైట్లలో చూడకండి, ఎందుకంటే వీళ్ళ కష్టం అదంతా. మీరు ఇచ్చే 120 రూపాయలు ఏదైతే ఉందో ఒక బీర్ బాటిల్ అయినంత మనకి. కానీ ఆ 120 రూపాయలు ఏంటి సార్ ఇది అంటే వాళ్ళ కష్టానికి మనం ఇచ్చే విలువ. భవిష్యత్తులో ఇంకా 100 మంది కళాకారుల్ని మనం తీసుకురావడానికి అది మాకు ఇచ్చే మద్దతు. సో దయచేసి థియేటర్ బయట స్కానర్ ఉంది, స్కాన్ చేసుకోండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మంచి వెబ్ సిరీస్ చూడండి. ఇది ఒకటే కాదు, ఇంకా ప్రతి నెల ఒక వెబ్ సిరీస్ ఇవ్వబోతున్నాం. మంచి మంచి సినిమాలు రాబోతున్నాయి. నిన్న జీ ఆఫీస్ బయట సక్సెస్ మీట్ చేసుకొని మేము బాణాలు కాలుస్తుంటే అనిల్ వచ్చి అన్నాడు, అన్న 15 రోజులు ఇంకొక కథ చెప్తా అని. నువ్వు ఎప్పుడన్నా రారా బాబు, మేము తలుపులు తెరుచుకొని మీకోసం. అలా సో వాళ్ళ కష్టానికి మనం విలువ ఇవ్వాలంటే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇటువంటి మరెన్నో కథల్ని తీసుకురావాలంటే Z5కి సబ్స్క్రైబ్ అయ్యి చూడండి. ఎంత గర్వకారణంగా ఉందంటే నేను మళ్ళీ చెప్తున్నాను, నేను పాలమూరు జిల్లా వాడిని. ఈరోజు కరీంనగర్ జిల్లా వాళ్ళు ఇంత అద్భుతమైన కళాకారులు బయటకు వస్తున్నారు. ప్రతి జిల్లా నుంచి మనం తీసుకురావాలి. తెలంగాణ సినిమా నిర్విఘ్నమానంగా కొనసాగాలి. అలా చేయాలంటే మీరు 120 రూపాయలు పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకే. అండ్ అందరికంటే ముందుగా మేము థ్యాంక్స్ చెప్పాల్సింది మధురా శ్రీధర్ రెడ్డి గారికి. సార్ లేరు ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ ఎంత అద్భుతమైన పాటలు ఇచ్చాడు, బీజిఎం ఎంత బాగా ఇచ్చాడు. అసలు ఆ బీజిఎం 6th ఎపిసోడ్ ఓపెనింగ్ అదే మీ మామ భూమి దగ్గరికి పోతుంటే నువ్వు బండి మీద పోతావు చూడు. ఏందా పాట? మీ వేరి గుర్రాలు మా వారు గుర్రాలు 12 గుర్రాలు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ రిఫరెన్స్. ఆ పాయింట్లో అది పెట్టాలన్న ఆలోచన వచ్చింది చూడు, అక్కడే గెలిచేశారు మీరు. అలాగే ప్రతి చోట అంటే ఎక్కడ కూడా సినిమా స్టాండర్డ్ తగ్గకుండా తీసుకెళ్లారండి. వీఆర్ వెరీ హ్యాపీ. అడ్డమైన పైరసీ బొమ్మలలో చూడకండి. కరీంనగర్ వాళ్ళు కాబట్టి అదే భాషలో చెప్తున్నా. అడ్డదిడ్డాలు వద్దు మనకి, చక్కగా పోదాం, సబ్స్క్రైబ్ చేసుకుందాం, చూద్దాం. ఓకే. అలాగే మరెన్నో సిరీస్లు చేస్తాం. నెక్స్ట్ వరంగల్ది చేస్తాం, ఆదిలాబాద్ది చేస్తాం, మహబూబ్నగర్ది చేస్తాం. ప్రతి చోటికి మీరు రావాలి, వాళ్ళని ఆశీర్వదించాలి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక ముచ్చట మర్చిపోయాను నేను.